చాలా మంది లైఫ్ లో ఒక చిన్న ప్రాబ్లం రాగానే అక్కడే స్ట్రక్ అయిపోయి ఉంటారు. వాళ్ళెప్పుడూ నా లైఫ్ ఇంతే, నాకెప్పుడు బాధలు వస్తుంటాయి, నాకెప్పుడు సమస్యలు వస్తుంటాయి, నా లైఫ్ ఇంతే, ఇక నేను ముందుకెళ్ళలేను అనుకుంటారు. అప్పుడు అలా అనుకోకండి. ఒక చిన్న చేంజ్ వల్ల, ఒక చిన్న డిసిషన్ వల్ల మీ లైఫే చేంజ్ అవుతుంది. ఈ వీడియోలో మీ లైఫ్ ఎలా చేంజ్ అవ్వాలో నేను ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ చెప్తా. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే టాపిక్ అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, మైండ్ సెట్ చేంజ్ చేయడము. ఎప్పుడైతే నీ బ్రెయిన్‌ని నువ్వు చేంజ్ చేస్తావో, నీ ఆలోచనని, నీ బిహేవియర్‌ని, నీ పద్ధతిని ఎప్పుడైతే నువ్వు చేంజ్ చేస్తావో, అప్పుడే నువ్వు గ్రో అవుతావు. నువ్వు జరిగిపోయిన విషయాలను ఎప్పుడు తలుచుకొని బాధపడకు. ఎందుకంటే జరిగిపోయిన విషయాలు ఎవరు ఏమి చేయలేరు. ఇప్పటి నుంచి నువ్వు జరిగే దాని గురించి ఆలోచించు. అప్పుడే నువ్వు మైండ్ సెట్‌ని చేంజ్ చేయగలుగుతావు. నువ్వెంత ట్రై చేసినా అందులో ఫెయిల్ అవుతున్నావంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు చేయాల్సిన పని నీ మిస్టేక్స్‌ని అబ్జర్వ్ చేయి. నువ్వెక్కడ ఫెయిల్ అవుతున్నావో, ఎక్కడ మిస్టేక్ ఉంది నాది అని అబ్జర్వ్ చేస్తే అప్పుడే నువ్వు గ్రో అవుతావు. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎక్కడ నా మిస్టేక్ ఉందని బాగా అబ్జర్వ్ చేస్తేనే అప్పుడే నువ్వు ఎక్కడ నీ మిస్టేక్ ఉందో తెలుస్తుంది. సెకండ్ వన్, గోల్ క్లారిటీ. నువ్వెప్పుడు పక్కవాడి గోల్స్‌ని నువ్వు కాపీ చేయకు. వాడు పోలీస్ అయితానంటే నేను పోలీస్ అవుతా, వాడు డాక్టర్ అవుతానంటే నేను డాక్టర్ అవుతాను అని ఎప్పుడు అలా అనుకోకు. నీకంటూ సెపరేట్ గోల్ ఉంటుంది. నీకంటూ ఒక టాలెంట్ ఉంది. దాని మీద ఫోకస్ చేయి. వాడు చెప్పాడని నువ్వు కూడా అదే గోల్ మీద క్లారిటీ లేకున్నట్ల అదే గోల్ మీద వెళ్తున్నావంటే నీ టైంని నువ్వే వేస్ట్ చేసుకుంటావు. ఇప్పటి నుంచి మీరు మీ గోల్ ఏంటో, మీ టాలెంట్ ఏంటో దాన్ని అబ్జర్వ్ చేసి దాని మీద వెళ్ళండి. అప్పుడే మీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీ గోల్ మీద నీకు క్లారిటీ వస్తుంది. ముఖ్యంగా నువ్వు ఫస్ట్ నీ లైఫ్ చేంజ్ కావాలంటే ఫస్ట్ నీ గోల్ మీద నీకు క్లారిటీ ఉండాల. నువ్వు ఎవ్వరు కావాలనుకుంటున్నావు, నువ్వేం కావాలనుకుంటున్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నావు, డిసిషన్స్ తీసుకున్నావు అనుకో, ఆటోమేటిక్గా నీ గోల్ మీద నువ్వు ఫోకస్ వెళ్తూ ఉంటుంది. టోటలీ నీ లైఫ్ చేంజ్ అవుతుంది. నీ మైండ్ సెట్ కూడా చేంజ్ అవుతుంది. ఫస్ట్ నీ గోల్, నీ క్లారిటీ ఉండాల. థర్డ్ వన్, మార్నింగ్ రొటీన్. నువ్వెప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 o'clock లేచి ఏదో ఒక ఎక్సర్సైజ్, జిమ్మో లేదా రన్నింగో ఇవి చేస్తున్నావంటే నీలో మెంటల్లీ స్ట్రాంగో లేదా స్ట్రెంగ్త్ బిల్డ్ అవుతుంది. ఎప్పుడైతే నువ్వు 8 o'clockకి 9 o'clock లేస్తున్నావంటే నువ్వు మెంటల్‌గా వీక్‌గా అవుతావు. ఏ పని మీద అంతగా కాన్సంట్రేట్ చేయలేవు. వీక్‌గా, డల్‌గా ఉంటావు. నువ్వు లైఫ్‌లో చేంజ్ కావాలంటే ఫస్ట్ 5 o'clock లేసి రన్నింగ్ లేదా జిమ్‌కెళ్ళడం స్టార్ట్ చెయి. అప్పుడే నువ్వు మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటావు. ఏ పని మీదైనా కాన్సంట్రేషన్ తోటి ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతావు. అప్పుడు నీ లైఫ్ చేంజ్ అవుతుంది. ఎందుకంటే నీలో డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. అప్పుడే నువ్వు ఏదైనా చేయగలవు, ఏదైనా సాధించగలవు. ఫోర్త్ వన్, ప్లాన్. అంటే నువ్వు ఏదైనా డైలీ ఒక ప్లాన్ తయారు చేసుకో. అంటే ఈరోజు ఈ పని చేయాలని ఒక టాస్క్ పెట్టుకొని నువ్వు అలా డైలీ చేసుకుంటూ వెళ్తున్నావంటే ఆటోమేటిక్‌గా నువ్వు గ్రో అవుతావు. ఏదో ఒక స్కిల్ నేర్చుకున్నట్లు ఉంటుంది. నువ్వు డైలీ ఒక ప్లాన్ క్రియేట్ చేసుకో. అంటే ఈ పనిని ఎలాగైనా కంప్లీట్ చేయాలని కంపల్సరీ నీకు ఎంత వర్క్ ఉన్నా ఆ పనిని ఎలాగైనా కంప్లీట్ చేయడానికే ట్రై చేయి. అప్పుడే నీలో డిసిప్లిన్ బిల్డ్ అవుతుంది. ఫిఫ్త్ వన్, ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయి. ఎందుకు ఫెయిల్యూర్‌ని యాక్సెప్ట్ చేయాలి అంటే నువ్వు ఫెయిల్ అయినప్పుడల్లా ఏదో ఒక లెసన్ దొరుకుతుంది నీకు. ఆ లెసన్‌ని నువ్వు ఇంప్రూవ్ చేసుకుంటూ పోవాలి. ఎప్పుడైతే నువ్వు ఫెయిల్ అవుతున్నావంటే అప్పుడు నువ్వు ఇంప్రూవ్ చేసుకోవడం అని అర్థం. మనలో చాలా మందికి తెలియని విషయం ఇదే. రిచ్ పర్సన్స్ ఎప్పుడు కూడా ఫెయిల్యూర్‌ని ఈజీగా యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళ మిస్టేక్స్‌ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకుంటూ ఎవరికీ చెప్పుకోరు వాళ్ళు. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ మిస్టేక్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటూ బాధపడుకున్నట్లు వెళ్తుంటారు. మీరు ఎప్పుడైనా ఫెయిల్యూర్ వచ్చినప్పుడు దాన్ని ఈజీగా హ్యాండిల్ చేయండి. ఆ మిస్టేక్స్‌ని ఇంప్రూవ్ చేసుకుంటే దాంట్లో లెసన్‌ని వెతుక్కోండి. అప్పుడే మీరు గ్రో అవుతారు. లైఫ్‌ని చేంజ్ అవుతారు. ఎప్పుడు బాధపడకండి. ఎవ్వరికి ఏది చెప్పుకోనట్ల ఆ పని నువ్వు కంప్లీట్ చేసుకుంటూ వెళ్తూ పో. సో, నువ్వు లేజీగా, డల్‌గా, వీక్‌గా ఉన్నావంటే నువ్వేం బాధపడనే అవసరం లేదు. నేనిప్పుడు ఒక పాయింట్ చెప్తా, జాగ్రత్తగా విను. నువ్వు ఇప్పుడు చెప్పిన పాయింట్స్ 5 పాయింట్స్ నువ్వు డైలీ ప్రాక్టీస్ చేసినావనుకో, ఓన్లీ 30 డేస్‌లో నీ లైఫే చేంజ్ అవుతుంది. ఇది డామ్ షూర్ రియల్లే. ట్రై చేసి చూడు. కంపల్సరీ రిజల్ట్ వస్తుంది. అప్పుడు నాకు కామెంట్ చేసి చూడు. సో, చేంజ్ అనేది ఈజీ కాదు. కానీ నువ్వు ప్రయత్నం చేస్తున్నావంటే ఈజీగా పాసిబుల్ అవుతుంది. నువ్వెప్పుడైతే ప్రయత్నం చేయవో అప్పుడు అక్కడే నిలబడిపోతావు. సో, ఇవాళ వీడియో ఇంతే. ఈ వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ. ఈ వీడియో నీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లైక్ చేసి, షేర్ చేయి. ఇలాంటి వీడియోస్ కోసం ఇప్పుడే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో ఉంచుకో. ఎందుకంటే నిన్ను బెటర్‌గా చేయడానికి మన ఛానల్ నుంచి డైలీ ఒక వీడియో వస్తుంది.